రామాయణం ప్రారంభమే శాప వృత్తాంతంతోటి ప్రారంభమవుతూ ముగింపు కూడా శాప కథనంతోనే ముగుస్తుంది. అసలు రామాయణంలోని వరాల ప్రస్తావన అనేది ఉండదా? నిజానికి మానిషాద ప్రతిష్టాంత అనేటటువంటి శ్లోకంతో అనేకులు రామాయణం ప్రారంభమవుతుంది అనుకుంటూ ఉంటారు. అలా కాదు సుమా. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం. తపస్వి, వాగ్విదుడు, పుణ్యవంతుడు, ధర్మం తెలిసినవాడు, సదాచార సంపన్నుడు అయినటువంటి నారద మహర్షి వర్ణనతో శ్రీరామాయణం ప్రారంభం కాగా, రామాయణంలో శాపాల ప్రస్తావన అధికంగా మనకు కనవస్తుంది. నిజానికి వరాలే ఎక్కువ. ఈ 6 కాండల రామాయణం లేదా ఉత్తరకాండను కూడా మనం స్వీకరించినట్లయితే మొత్తం మీద 648 సర్గల శ్రీరామాయణంలో 61 శాపాలు ఉండగా 82 వరాలున్నాయి. ఇదే విషయం. వరాల సంఖ్యనే ఎక్కువ. అలాగే 7 సందర్భాలలో ప్రతిజ్ఞలు కానవస్తాయి. మరి ఒక 7 సందర్భాలలో మొక్కుబడులు కూడా కానవస్తాయి. శ్రీరామాయణం అంతా కూడా శాపాలు, వరాలు, మొక్కుబడులు, అలాగే అనేక సందర్భాలలో చేసేటటువంటి ప్రతిజ్ఞలు, వీటి ద్వారా మనం ఈ కథనాన్ని శ్రావ్యంగా అద్భుతంగా గమనించవచ్చు. ఒక మనిషి లేక ఒక వ్యక్తి పుణ్యాత్ముడు తన తపశ్చర్య ద్వారా, సంకల్ప సిద్ధి ద్వారా మనస్సులో పదే 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 ఒక మంత్రాన్ని మననం చేయడం ద్వారా కలిగినటువంటి మనోబలంతో ఇలా అవుతుంది అని చెబితే అలా అయినప్పుడు ఆ అయినటువంటి కర్మ ఎదుటివారికి కీడు కలిగిస్తే అది శాపం, ఎదుటివారికి మేలు కలిగిస్తే అది వరం. అహల్య శాప విమోచనం, వరం శాపం 2 కల్పిస్తాయి. అలాగే శివధనుస్సును అలా ఆ రాజు వద్ద ఉంచాడు. అది ఒక వరం. ఆ ధనుస్సు విరిచిన వారికి అమ్మాయిని ఇస్తాను, ఇది ఒక శపథం, సంకల్పం. ప్రతి సందర్భాన్ని మనం గమనించినట్లయితే శాపాలు, వరాలు వెంట వెంటనే అనేకం కానవస్తాయి. వరాల కారణంగానే, శాపాల కారణంగానే రామాయణం అంతా కొనసాగుతుంది. రంభ ఇచ్చిన శాపం, అలాగే వేదవతి ఇచ్చిన శాపం కారణంగా రావణుడు సీతను అశోకవనం చెట్టు క్రింద ఉంచి అనేక రాక్షస స్త్రీలను పరిచర్యలు చేసే విధంగా ఏర్పాటు చేసి మనస్సు మార్చే ప్రయత్నం చేశాడు. భౌతికంగా మనం గమనిస్తే ఇది శాపాల కారణంగా. వరం కారణంగానే నన్ను ఓడించే వీరుడు లేడు, నాకు మృత్యువే లేదు అంటూ రావణుడు విర్రవీగాడు. ఇది వరం. పాయసాన్ని స్వీకరిస్తే సంతానమా, విభజన కారణమా, ఇవి వరములు. నిజానికి శ్రీరామాయణం అంతా కూడా దశరథుడు కైకేయికి ఇచ్చిన 2 వరాల కారణంగానే కదా. ఇలా వరాలే అనుకున్నప్పుడు శ్రీరామాయణంలో 82 వరాలు ఉన్నాయి. ఇవే ఎక్కువ. శ్రీరామాయణం మనం స్మరిస్తే మనకు కూడా భగవంతుడి కరుణ లభిస్తుంది. ఇది ఇంకా పెద్ద వరం. దీర్ఘ శరణాగతి అనే పేరు ఈ వ్రతానికి ఉంది. ఇది విషయం.